ఫ్రెండ్స్, టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయ, జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక చిన్న కప్పులోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత 200 గ్రాముల పన్నీర్ తీసుకొని ఆ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ పన్నీర్ ముక్కల్ని లైట్గా రోస్ట్ చేసి పక్కనుంచుకొని అదే ప్యాన్లో చెక్క, లవంగం, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంత రంగు మారిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకోండి, కర్రీకి బాగుంటుంది. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని బాగా కలపాలి. ఈ టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. సో తర్వాత మనం 1.5 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారపొడిని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. సో ఈ ధనియాల పొడి, కారపొడి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం వాటర్ పోసుకొని వాటర్ని బాగా ఉడకపెట్టాలి. వాటర్ని ఉడికేటప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, వీకెండ్స్లో అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత మనం 1.5 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీ పట్టి, బయటదైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేయండి. తర్వాత ఒక స్పూన్ కస్తూరి మేతి పౌడర్ వేస్తున్నాను. సో వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ.